స్క్విరల్ పేజెస్‌కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. 8 పెరిగి పెద్దవాడ్నైనా నేను ఎవ్వరినీ లెక్క చేసే వాడిని కాదు. అన్ని రకాల దుర్వ్యసనాలకు లోనయ్యాను. జూదం, త్రాగుడు మొదలైన దురలవాట్లను బాగా జీర్ణింపజేసుకున్నాను. ఒక మంచి పని చేశాను. ఇన్ని చెడ్డ పనుల మధ్య బుద్ధిమంతురాలైన ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాను. ఆ అమ్మాయి నా దుర్వ్యసనాలను మాన్పెందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ లాభం లేకపోయింది. ఒకసారి మా గ్రామానికి ఒక నాటకాల పార్టీ వచ్చింది. వారు వరుసగా నాటకాలు వేశారు. ఆ పార్టీలో జలజ అనే యువతి నన్ను ఆకర్షించింది. ఆమె నృత్యాలు, హావభావాలు చూసిన నేను కామోద్రేకంతో పిచ్చివాడ్ని అయ్యాను. ఆ అమ్మాయిని ఒకరోజు ఏకాంతంగా కలుసుకున్నాను. మనసులోని కోరిక చెప్పాను. మొదట అంగీకరించలేదు. బ్రతిమాలాను, ధన ప్రలోభం చూపాను. బలవంత పెట్టాను. నా హృదయ రాణిని చేస్తానన్నాను. అన్ని విధాల సుఖ పెడతానని మాట ఇచ్చాను. చివరకు ఒప్పుకుంది. వాళ్ళ ముఠాతో వెళ్ళినట్లే వెళ్ళి ఒకనాటి అర్ధరాత్రి నన్ను వచ్చి చేరింది. జలజ జూదం, మద్యం. నా అధఃపతనం జరిగిపోయింది. కొంతకాలం జలజను వేరే ఇల్లు కిరాయికు తీసుకుని ఉంచాను. ఈ విషయం అందరికీ తెలిసిన తర్వాత ధైర్యంగా ఇంటికే తీసుకువచ్చాను. ఆ రోజు నాన్నగారు ఎంతో ఘర్షణ పడ్డారు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి నందుకు. ఒరేయ్ సూర్యం, చాలా కాలం నుండి నీ ప్రవర్తన గమనిస్తూ ఉన్నాను. నీ తల్లి గారాబం చేస్తూ నిన్ను పూర్తిగా చెడగొట్టింది. నేను మందలిస్తే పూర్తిగా రెచ్చిపోతావని, ఆ బాధ్యత తనకే ఒప్పజెప్పవలసిందని నన్ను కాళ్లా వ్రేళ్లపడి బ్రతిమాలుకుంది. అందుకని ఊరుకున్నాను. ఇక లాభం లేదు. ఎవరో దారిన పోయేదాన్ని ఇంటికి తీసుకువచ్చావ్. నే సహించను. ఇప్పటికే మన పరువు ప్రతిష్టలను మంట గలిపావు. పెద్దవాడు అలా అయ్యాడు. నీవు ఇలా తయారయ్యావు. నా ఇంట్లో ఉండడానికి వీలులేదు. దుర్మార్గుడా! ఆ ఉగ్రరూపం, కోపం నిండిన ఆ కళ్ళు నాకు ఒక్క నిమిషం భయాన్ని కలిగించాయి. కాని జలజ మైకంలో ఉన్న నేను మరు నిమిషంలో నాన్నగారినిగాని అతని మాటలనుగాని లెక్కచేయలేదు. నాన్నా, ఏమిటి నీవంటున్నది? చక్కని చుక్కను కోడలిగా తీసుకువచ్చినందుకు నన్ను అభినందించక తిడుతున్నావా? మర్యాద తెలియని నీ బోటివారితో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ అని జలజ వైపు తిరిగి, పద జలజ. లోపలికి వెడదాం. ఇది నీ ఇల్లే, సంకోచపడకు. నా మాటలకు నాన్నగారు కోపంతో, అగు దుష్టుడా, ఒక్క అడుగు ముందుకు వేశావంటే ప్రాణాలు తోడేస్తాను. అది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలులేదు. అడుగు పెడుతుంది, నాతో కాపురం చేస్తుంది. ఏం చేస్తావ్? నా తిరస్కారాన్ని సహించలేకపోయిన నాన్నగారు ఉగ్రనరసింహం రూపం తాల్చి నిలువెల్లా వణికిపోతూ ముందుకు రెండడుగులు వేసి కాలు జారిపడిపోయారు. నేను నిర్లక్ష్యంగా జలజను తీసుకుని మేడ మీదికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా అమ్మ నన్ను జలజను అడిపోసింది. నాకు ఆ క్షణంలో మంచి, చెడ్డ, పెద్ద, చిన్న తారతమ్యాలు నశించాయి. అమ్మను, నాన్నను నోటికి వచ్చినట్టు తిట్టాను. అమ్మ తిరగబడి తిట్టింది. నన్ను ఒంటరిగా పిలిచి ఏకాంతంలో ఎన్నో నీతులు బోధించింది. అయినా నేను లెక్క చేయలేదు. నాన్నగారు నాతో మాట్లాడడం మానివేశారు. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు జారిపడిన ఆ దెబ్బ 2 రోజుల తరువాత బరువు చేసి 3వ నాటికి లేచి తిరగాలేకపోయారు. 6 మాసాలు గడిచినా వారి కాలు నయం కాలేదు. కోలుకోలేకపోయారు. ఆ వ్యాధికి మనోవ్యాధి తోడై జ్వరం, దగ్గు, ఆయాసం, రక్తపోటు ఎక్కువయ్యాయి. అమ్మ కూడా నా ప్రవర్తన వల్ల కలిగే దిగులుతో, నాన్నగారి అనారోగ్య కారణంతో చిక్కి సగమైంది. పరిస్థితులు ఎంతగా విషమించినప్పటికీ నా ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రాలేదు. చెడు స్నేహాలు, త్రాగుడు రోజు రోజుకు పెరిగిపోసాగాయి. ఇంటిని నరకం చేశాను. ఒకరోజు అమ్మ నాతో బాగా పోట్లాడి, నాన్నగారికి ఆ పల్లెలో వైద్యం సరిగా జరగదనే భయంతో నాన్నగారిని తీసుకుని పట్నం వెళ్ళిపోయింది. నాకిక ఆ కొద్దిపాటి అడ్డు, అపూ లేకుండా పోయింది. వ్యవసాయంలో సంపాదించినది చాలా వెనకేశారు నాన్నగారు. ఆ డబ్బు తీసుకుని అమ్మ, నాన్న వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గాని ఆ విషయం నాకు తెలిసి రాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు.
అమ్మ ఉన్నంతకాలం ఆమెను భయపెడుతూ అవసరాలకు తగినంత డబ్బు ఆమె నుండి రాబడుతూ ఉండేవాడిని. నాలో జీర్ణించుకుపోయిన వ్యసనాలకు డబ్బు ఎంతో ప్రధానం. వ్యసనాలకు బానిసనైన నేను ఆ వ్యసనాలను వదులుకోలేక వాటిని తీర్చుకోనే మార్గం వేరే కనిపించక పొలాన్ని బేరం పెట్టాను. కాని కొనడానికెవ్వరూ ముందుకు రాలేదు. అందుకు కారణం నాన్నగారు, అన్నయ్య. మిగతా వారసులుగా ఉండడం ఎటూ తోచలేదు. మా ఊరి షావుకారు వద్ద అప్పుచేసి రాబోయే పంటను అతని స్వాధీనం చేసేందుకు ఒడంబడిక చేసుకున్నాను. మళ్ళీ నా పైశాచిక ప్రవర్తన ప్రారంభించాను. ఆ జీవితం ఎంతకాలం? అప్పు తీసుకున్న డబ్బు అయిపోయింది. ఎంతో ప్రయాసపడి, నచ్చజెప్పి ఆ షావుకారు దగ్గరే 6,000 రూపాయల దాకా అప్పు పెంచాను. జలజకు నగలు చేయించాను. చీరెలు కొన్నాను. నాతో పరిచయం పెంచుకున్న ఆ మొదటి యువతిని ఎన్నోసార్లు జలజ ముందు అవమానించాను. ఆమె చివరిసారిగా ఇంటికి వచ్చి తను గర్భిణినని ఆదరించకపోతే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని ఎంతగానో మొరపెట్టుకుంది. ఆమెను గేలి చేస్తూ నేను, జలజ తరిమేశాము. ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె విషయం నాకు ఏమీ తెలియలేదు. ఆ తర్వాత 6 మాసాలు జల్సాగా గడిపాను. క్రమంగా నా ఆరోగ్యం క్షీణించనారంభించింది. పంట చేతికి వచ్చింది. దాన్ని స్వాధీనం చేసుకున్నాడు షావుకారు. మరికొంత పైకం కావాలని అతని దగ్గరకు వెళ్ళి నప్పుడు 2,000 పైగా నాపై బాకీ తేల్చాడు వడ్డీతో. ఇక ఒక్క రూపాయి కూడా అప్పుగా ఇవ్వనన్నాడు. డబ్బు పుట్టించడానికి వేరే మార్గం తోచలేదు. జలజ ద్వారా నాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న రోగాలు మెల్లిగా తీవ్ర రూపం దాల్చడమారంభించాయి. పిన్న వయసులోనే వృద్ధాప్యం సంక్రమించినట్టు అనుమానపడసాగాను. జలజ ప్రవర్తన వింతగా మారడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను ఈసడించుకోవడం, నాపై నిర్లక్ష్యం చూపడం, నా ముందే మరొకరితో అక్రమ సంబంధాలేర్పరచుకోవడం నేను సహించలేకపోయాను. నాకు బాగా జ్వరం తగులుతూ ఉన్నందువల్ల 2 రోజుల నుండి ఆహారం తీసుకోలేదు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి మంచంలో పడుకుని మూలుగుతూ ఉన్న సమయంలో నవ్వుతూ, వయ్యారం వలికిస్తూ జడను చేతితో వేగంగా త్రిప్పుతూ నా మంచం ప్రక్క నుండి జలజ లోపలికి వెడుతూ ఉండడం గమనించాను. జలజా! నీరసంతో పిలిచాను. జలజ! జలజ! కొద్ది ఓపిక తెచ్చుకుని స్వరాన్ని హెచ్చిస్తూ బిగ్గరగా పిలిచాను. ఏం కొంప మునిగింది? నన్ను చూసి అసహ్యపడుతూ, రుసరుసలాడుతూ నా మంచానికి దూరంగా స్టూలు మీద కూర్చుని అంది జలజ. చూడు జలజ! నీకోసం నా తల్లిని తండ్రిని దూరం చేసుకున్నాను. ఊరంతా మా కుటుంబాన్ని వ్రేలెత్తి చూపుతున్న లెక్క చేయలేదు. పెద్దల నాటి నుండి సంపాదించుకువస్తున్న పేరు, ప్రతిష్టలు నాశనం చేశాను. నీ సంతోషం కోసం, విలాసాల కోసం వేలకు వేలు డబ్బు కృమ్మరించాను. ఇప్పుడు అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో నేనిలా ఉంటే నా మంచి చెడ్డలు చూడకుండా పరాయి వాడితో అందున నా గర్భ శత్రువుతో సరసాలాడడం నీకు న్యాయం కాదు. ఇద్దరమూ పట్నం వెడదాం. నా జబ్బు నయమయ్యేంతవరకు అక్కడే ఉందాం. ఏమంటావ్? అనేందుకేముంది? ఏం పెట్టి వేడతావ్? పట్నం. చిల్లి గవ్వ చేతిలో లేదు. పట్నం వెడతాడట. పట్నం. ఏం? నీ రోగానికి ఇక్కడ డాక్టర్లు పనికి రావడంలా? వెళ్ళతలచుకుంటే నీవు వెళ్ళు. నేను మాత్రం రాను. జలజ! నీవేనా ఇలా మాట్లాడేది? నేను ఆర్థికంగా నీ అవసరాలను తీర్చినంతకాలం నా అడుగులకు మడుగులోత్తావ్. అన్ని విధాలా నేను కృంగిపోయి ఉన్న నన్ను ఈ సమయంలో ఇలా అవమానిస్తావా? ఛీ! సీతాకోక చిలుకను చూసి భ్రమపడ్డాను. రంగులు బయటపడుతున్నాయి. నేనిలా జ్వరంతో ఇక్కడ బాధపడుతూ ఉంటే ఇంత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్ళివస్తున్నావ్? చెప్పు. ఊ. చెప్పు. చివరి మాటలు వత్తి పలికాను. ఏం? ఎందుకు చెప్పాలి? నువ్వు నా కట్టుకున్న మొగుడివా? నీకు సేవలు చేయడానికి ఇక్కడ నీ తొత్తులెవ్వరూ లేరు. ఇదిగో చెబుతున్నాను. నీ అనుమానాలు నాకు నచ్చడం లేదు. నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. అయినా నీతో ఇంతసేపు నిలబడి మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను అంది జలజ. అగు, ఎక్కడికి వెడతావ్? నీ స్వభావం పూర్తిగా తెలిసిపోయింది. అన్నీ ఉన్ననాడు నన్ను జలగలా పీల్చావ్. ఇప్పుడు వెడతానంటున్నావు. వెళ్ళిపో. కాని నేనిచ్చిన నగలు, చీరెలు అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళిపో. ఛీ! ఇక నీ ముఖం చూపించుకు.
ఊ అన్నీ తెచ్చిపెట్టి వెళ్ళు. గుడ్లూరిమాను. ఏమంటున్నావ్? నగలు చీరలు నా ఇకెక్కడివి? త్రాగి వాటిని నా దగ్గర నుండి ఏనాడో తీసుకువెళ్ళావు. గుర్తుకు తెచ్చుకో. నేను వెడుతున్నాను. ఆ రాక్షసి. అవన్నీ దాటించేసి నంగ నాచిలా చిలక పలుకులు పలుకుతున్నావా? ఉండు, నిన్నేం చేస్తానో. ఆవేశంతో దానిమీదకు ఉరకబోయి నిస్సత్తువతో కళ్ళు తిరిగి నేలపై బడిపోయాను. రెండవ రోజు మా జీతగాడు నేను ఆ స్థితిలో ఉండడం గమనించి డాక్టరును తీసుకువచ్చాడు. డాక్టరు కొద్దిసేపు శ్రమ పడినాక స్పృహ తెప్పించాడట. రాత్రిపూట ఆ విధంగా పడడం ఉదయం వరకు అలాగే ఉన్నానట. నాకు స్పృహ వచ్చిన తర్వాత జీతగాడు ఈ విషయాలన్నీ చెప్పాడు. జలజ ఎవరితోనో లేచిపోయింది. నాకు తగిన శాస్తి జరిగింది. ఎటూ తోచని పరిస్థితిలో ఇంటికి తాళం వేసి ఆ తాళం చేతులు మా ఊరి ప్రెసిడెంటు గారికిచ్చి పట్నం వచ్చాను. పొలాలు కూడా వారికే ఒప్పజెప్పి షావుకారు బాకీ తీర్చమన్నాను. పట్నం వచ్చిన తర్వాత అమ్మ కోసం, నాన్న కోసం వేదకని చోటంటూ లేదు. వారు ఎక్కడా కనిపించలేదు. ఓపిక ఉన్న రోజులు వెదికాను, చివరకు వెదకడం మానుకున్నాను. శరీరంలో సత్తువ క్షీణించి నరనరాల్లో రోగం జీర్ణించుకుపోయి సొమ్మసిల్లి రోడ్డు ప్రక్కన పడిపోయిన నన్ను నలుగురూ చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ 10 రోజులు ఉన్నాను. అక్కడ ఉండడం వల్ల నా ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగుపడనందున విసిగిపోయి మళ్లీ వీధిన పడ్డాను. ఆ తర్వాత సంగతి మీకు తెలిసినదే. నాకు ఇప్పుడు జీవితంపై విరక్తి కలుగుతూ ఉంది. మీరు కారును నాపైనుండి నడిపించినా బాగుండేది. చనిపోయి ఉండేవాడిని. ఇప్పుడు నేనేం చేయాలో నాకర్థం కావడం లేదు. ఇంటికి వెళ్ళను, అక్కడి ఆ జ్ఞాపకాలు. నే చేసిన ఘోరాలు నిమునిముషానికి నన్ను చిత్రవధ చేస్తాయి. ఇక్కడ ఉండి కూలి పని చేసుకుని బ్రతకడానికి మనస్కరించడం లేదు. ఎక్కువ చదువు సంధ్యలు లేని నాకు ఉద్యోగం దొరకడం కష్టం. ఇప్పుడు నేనేం చేయాలో నాకు తోచడం లేదు. నా చేత వంచితురాలైన ఆ యువతిని గురించిన బెంగ రేయింబవళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది. ఇన్ని సంఘర్షణల మధ్య నా జీవితం నిరర్ధకమనిపిస్తూ ఉంది. డాక్టర్ గారు, మీరు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఆజన్మాంతం కృతజ్ఞుడిని. కర్తవ్యం కూడా మీరే బోధిస్తే జన్మజన్మలకు కృతజ్ఞుడనే ఉంటాను. నా ఈ కథ విన్న మీరు నన్ను అసహ్యించుకుంటారు. ఆ సంగతి నాకు తెలుసు. చిన్నప్పటి నుండి ఎంతో అభిమానంతో, పౌరుషంతో బ్రతికిన వాడను నేను. కాని ఇప్పుడు అవమానమే నా దినచర్యగా మారింది. మీరు ఏ సలహా ఇచ్చినా తలవంచి పాటిస్తాను. నా స్వవిషయాలు చెప్పి మిమ్ములను విసిగించాను. క్షమించండి. నే చెప్పినదంతా ఓపికతో విన్నారు డాక్టరుగారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు, ఏదో ఆలోచిస్తున్నవారిలా. మీ అన్నయ్య పేరేమిటి? సూర్యం. ప్రసాద్ అన్నాను నేను తడుముకోకుండా. ప్రసాద్, ప్రసాద్. ఒకటికి రెండుసార్లు వారు ఆ పేరును ఉచ్చరించారు. ఆ తర్వాత నన్ను చూస్తూ, బాబూ. సూర్యం అన్న పేరును మార్చి శివం అని ఎందుకు చెప్పావు రాధతో? ప్రశ్నించారు. ఆ పేరుతో ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి, నన్ను ఆ పేరుతో పిలిచి నప్పుడల్లా బాధపడడం జరుగుతుందని ఊహించి పేరు మార్చి చెప్పాను. బాబూ శివం. ప్రతివాళ్ళూ తప్పులు చేస్తారు. వాటికి ఒక హద్దంటూ ఉంటుంది. నీవు తప్పులు చేశావు. ఆ తప్పులు హద్దులు దాటాయి. జీవితంలో గొప్ప నేరస్తుడిని కాదనడానికి వీలులేదు. అయినా తప్పులు తెలుసుకుని సక్రమంగా గడుపుతానని నాకు మాట ఇచ్చే పద్ధతిలో నా వద్ద ఉద్యోగం ఇస్తాను. ఆప్సత్రిలో ఉండి పనిచెయ్యి. రోగులకు రాత్రింబవళ్లు సేవ చేసి నీ పాపాలను సాధ్యమైనంత వరకు పరిహారం చేసుకో, మంచిని పెంచుకో, ఇదే నా సలహా. పద బాబూ వెడదాం. ఆస్పత్రికి వెళ్ళే సమయం అయింది. వారిని దేవతలుగా భావించాను. మనసులోనే 1000 దండాలు పెట్టుకున్నానో వారి సలహాను శిరసావహించదలచుకున్నాను. మౌనంగా వారిననుసరించాను. రమణయ్య, ఎంత పని చేశావే. గంగగోవులాంటి నా బిడ్డడిని నాకు దూరం చేశావు. అందుకే భగవంతుడు తగిన శాస్తి జరిపాడు. నాకు, నీకు. తల్లి లేని బిడ్డడు కదా. వాడిపై అంత కాఠిన్యం ఎందుకు చూపావ్? అమాయకుడు, ఆ పిన్న వయసులో ఇంటినుండి తరిమేశాను. కసాయివాణ్ణి, ఎన్ని దెబ్బలు కొట్టినా పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎన్ని పాట్లు పడుతున్నాడో. ఎక్కడున్నాడో. చేయరాని ఘోరమే చేశానండి.
మూర్ఖురాలిని. ఒకవేళ మీరు క్షమించినా నన్ను భగవంతుడు క్షమించడు. ఉన్నదంతా కన్న కొడుకుకు కట్టబెట్టాలని ఆ పాపం చేశాను. తగినట్లు అనుభవిస్తున్నాను. నా పాపాలకు నిష్కృతి ఉందంటారా? రాత్రి అక్కయ్య, ప్రసాదు తల్లి కలలో కనిపించింది. తన కన్న బిడ్డడికి అంత ద్రోహం చేశాను గదా, పల్లెత్తు మాట అనలేదు. చెల్లీ, వాడు నీకేమన్యాయం చేశాడమ్మా? తండ్రికి వాడిని దూరం చేశావ్, ఇప్పుడైనా వారికి నిజం చెప్పు. వారింకా ప్రసాదు దొంగ అనే అనుకుంటున్నారు. చేసిన పాపం చెబితే పోతుందమ్మా, అంతే. ఆ తర్వాత మాయమైంది. ఎంత అందంగా ఉందండి ఆ మాటాడే తీరు! ఆ ముఖ వర్చస్సు! ఒక దేవతలా ఉంది. అలాగా? నా లక్ష్మి కలలో కనిపించిందా? లక్ష్మి, నా లక్ష్మి. దానితో కాపురం చేసిన నాళ్ళు ఇల్లు స్వర్గం లాగా ఉండేది కదే. అది నన్ను విడిచిపెట్టిపోయింది. నాకు శని పట్టుకుంది. నీవు కాపురానికి వచ్చాకే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడూ కోపతాపాలు, రుసరుసలు. మళ్ళీ ఆ సుఖం, ఆ శాంతి కన్ను మూసాకే నాకు లభిస్తుంది. కాంతం, నీవు అదృష్టవంతురాలవే. లక్ష్మి నీకు కలలో కనిపించింది. మాట్లాడింది. నేను ఆ కొద్దిపాటి భాగ్యానికి కూడా నోచుకోలేదు. అవును. నాపై కినుక వహించింది. అందులో తప్పేముంది? సహజమే. నాయనా ప్రసాద్, నీకు చేసిన అన్యాయానికి ఒకవేళ నీవు మన్నించినా ఆ భగవంతుడు నన్ను మన్నించడు. అందుకే మమ్ములను మా ఇంటికి దూరం చేశాడు. గూడు విడిచిన పక్షులమయ్యాము. మళ్ళీ గూటికి ఎప్పుడు చేరుతామో, ఆ గూడు ఎప్పుడు కళకళలాడుతుందో, ఈ విధంగా దిక్కుమొక్కు లేని అధ్వాన్నపు బ్రతుకు బతకవలసి వస్తుందని కలలో కూడా తలచలేదు. అంతా చేసుకున్న పాపం. కాంతం, ఇదంతా నీవల్లే జరిగింది. నా లక్ష్మీతో గడిపిన ఆ కొద్దికాలమే నా పూర్తి జీవితంగా భావిస్తున్నాను. అందుకే ఎక్కువ మంచితనం చాలా కాలం నిలవదని అంటూ ఉంటారు. ఆ విధంగానే లక్ష్మి పిన్న వయసులోనే నాకు దూరమైపోయింది. నా జీవితంలో నీవు శనిలా ప్రవేశించావు. జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోయాయి. సర్వనాశనం జరిగింది. బాధతో విలవిలలాడిపోతున్న నాకు గతం గుర్తుకు వచ్చింది. జరిగిన సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపించసాగాయి. లక్ష్మి కొత్తగా కాపురానికి వచ్చిన ఆ రోజులు ఎంత హాయిగా గడిచిపోయాయి. యుగం ఒక క్షణంలా మధురంగా నడిచాయి. లక్ష్మి, నిజంగా నా పాలిట లక్ష్మే. ఆ లక్ష్మి నా ఇంట అడుగుపెట్టిన తర్వాతే లక్ష్మీ ప్రసన్న మై ఇల్లు కడకడలాడింది. నే పట్టింది బంగారం అయింది. ఎటువంటి అణకువ! ఎంత మంచితనం! వినయ విధేయతలు! ఊరంతా మంచి పేరు తెచ్చుకుంది. ఇబ్బందిలో ఉన్నవారిని చూసి జాలిపడేది. ఆపదలో ఉన్నవారికి ఉత్సాహంతో ముందుకు ఉరికి సహాయం చేసేది. ఎదుటివారికి సాయం చేయడంలో తనకు రాబోయే ప్రమాదాన్ని కూడా గుర్తించేది కాదు. ఒకసారి మా ఇంటి ప్రక్కనే ఉన్న రాఘవయ్య గారి భార్యకు కలరా వ్యాధి సంక్రమించింది. ఏదో పెళ్లికి వెళ్లి వచ్చింది ఆమె. వచ్చి రావడంతోనే విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆమెకు పరిచర్యలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సమయానికి రాఘవయ్య గారు కూడా ఊరిలో లేరు. ఆమెకు కలరా తగిలిందని తెలిసిన మరుక్షణంలోనే ఎంత వారించినా వినకుండా వారి ఇంటికి పరుగెత్తింది లక్ష్మి. రెండవ నిమిషంలో ఆదరా బాదరాగా తిరిగి వచ్చింది. ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదండి. రాఘవయ్య, అన్నయ్య గారు కూడా ఊరిలో లేరు. మీరు వెంటనే సైకిలు మీద వెళ్లి పొరుగురిలో ఉన్న డాక్టరుగారిని ఉన్న పళంగా తీసుకురావాలి. లేకపోతే ఆమె బ్రతకదు. వెళ్ళండి, ఇంకా నిలుచున్నారేం? ఒక నిండు ప్రాణానికి ముప్పోస్తుంటేను. లక్ష్మి, నీకేమైనా మతిపోయిందా? కలరా రోగి దగ్గరకు వెళ్ళి వచ్చావా? అదసలే అంటురోగా మౌతేను. అయితే అయింది. చావు బతుకులలో ఉంది ఆమె. అంటురోగమని చూస్తూ ఎలా ఉండగలం? మీరు త్వరగా వెళ్ళి రావాలి. మీరు డాక్టరుగారిని తీసుకువచ్చేంత వరకు నేను ఆమె దగ్గరే ఉంటాను. నేనేదో మాట్లాడబోతూ ఉంటే నన్నింకేమీ మాట్లాడవద్దని సంజ్ఞ చేస్తూ మళ్ళీ ఆ రోగి దగ్గరకు వెళ్ళిపోయింది. గత్యంతరం లేక డాక్టరుగారి కోసం పొరుగురు వెళ్ళి డాక్టరుగారితో సహా గంటలో తిరిగి వచ్చాను. ఊరు దగ్గరే కావడం వల్ల వెంటనే రాగలిగాను.
డాక్టరు రోగిని పరీక్ష చేసి ఏవేవో మందులు ఇస్తూ వాటిని వాడే విధానము రోగికి తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ లక్ష్మికి తెలియజేస్తూ చూడండి రోగి పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. ఈ రాత్రి గడుస్తే ఫరవాలేదు. ఎందుకైనా మంచిది. అందరికీ కబురం పించండి. రాత్రంతా ఎవరో ఒకరు రోగి వద్ద ఉండి ఆమెకు పరిచర్యలు చేస్తూ ఈ మందులన్నీ వాడుతూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదు. మళ్ళీ రేపు నేను వచ్చి చూసి వెడతాను అని వెళ్ళిపోయారు. డాక్టరుగారు వచ్చి వెళ్లడం చూసిన కొందరు ఇరుగు పొరుగు వాళ్ళు విషయమేమిటో తెలుసుకోవాలని ఆదుర్దాగా వచ్చారు. కలరా అని తెలిసి ఎంత ఆదుర్దాగా వచ్చారో అంత ఆదుర్దాగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏమండి, ఇక తప్పేటట్లు లేదు. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రాఘవయ్య గారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకుని వారికి వెంటనే కబురు చేయండి. మీరు కూడా ఇక్కడికి ఎక్కువగా రాకండి. లక్ష్మి. ఏమిటిది? రోగం ఎటువంటిదో? రోగి ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలియడం లేదా? నీకు ప్రమాదం సంభవిస్తే నాగతం కావాలి? వద్దు లక్ష్మి. నన్ను అన్యాయం చేయవద్దు. వెళ్ళిపోదాం. వచ్చేయ్. ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. చూడండి ఆ విధంగా అనుకుంటూ ఒక నిండు ప్రాణాన్ని వదిలివేయడం నాకు చేతకాదు. నాకు ప్రాణభయమేమీ లేదు. మీరు ఏమీ గాభరా పడవద్దు. ఈ విషయంలో మీరు ఇక నన్ను బలవంత పెట్టవద్దు. ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. నేను మాత్రం చూస్తూ నిస్సహాయ స్థితిలో ప్రమాదకరమైన రోగంతో బాధపడుతున్న తోటి ఇల్లాలిని వదిలి రాలేను, క్షమించండి. ఇక చెప్పి లాభం లేదని నేను ఇంటికి వచ్చేసి రాఘవయ్య గారికి కబురు పెట్టాను. వారు రాత్రి 1 దాటిన తర్వాత కంగారు పడుతూ ఇల్లు చేరారు. అనుకోకుండా నేను కూడా అప్పుడే అక్కడికి వెళ్ళాను. లక్ష్మీ రాఘవయ్య గారిని చూస్తూ వచ్చారా అన్నయ్యగారు? హమ్మయ్య! కొంత ధైర్యం వచ్చింది అని నా వైపు తిరిగి ఏమండి, ఇక ఫర్వాలేదు. ఇప్పుడిప్పుడే విరేచనాలు తగ్గు ముఖం పట్టాయి. నాకు ధైర్యం కలుగుతూ ఉంది. మీరు వెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అన్నయ్యగారు వచ్చారుగా, నాకు తోడుగా ఉంటారు. లక్ష్మి. రాఘవయ్య గారు వచ్చారుగదా. మన ఇంటికి వెళదాం పద. నిద్రలేక నీ కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో. భలేవారండి మీరు, అన్నయ్యగారు ఆమెకు ఏం సాయం చేయగలుగుతారు? మగవారు కదా. అయినా మందులు ఎప్పుడెప్పుడు వేయాలో ఇప్పుడే ఇంటికి వచ్చిన వారికేం తెలుస్తుంది? ఎలాగో సగం రాత్రి పైగా గడిచిపోయింది. తెల్లవారగానే వచ్చేస్తాను. డాక్టరు కూడా ఈ రాత్రి గడుస్తే ఫర్వాలేదన్నాడు. దయచేసి ఇక మీరు వెళ్ళండి. అమ్మా లక్ష్మి. ఎంత దయాగుణం తల్లీ నీది. నాకు ఇన్ని ఏండ్లు పైన బడినాయి. నీ అంత ఎక్కువగా ఒకరికోసం తాపత్రయపడే మనిషిని చూడలేదు తల్లీ. నీవు దేవతవమ్మా. మనుషులలో తప్పబుట్టావు. నా ఇల్లు నిలబెట్టావు తల్లీ. ఇవి చేతులుకా? అని ఇంకా ఏవేవో మాటలనబోతున్న రాఘవయ్య గారి నివారిస్తూ, అన్నయ్యగారు, ఈ మాత్రానికే మీరింత ఇదిగా మాట్లాడాలా? ఇరుగు పొరుగున ఉన్నవాళ్లం ఒకరికి మరొకరం ఈ మాత్రం సాయపడకపోతే ఎలా? మీరు బాగా అలసి వచ్చి నట్లున్నారు, వెళ్ళి పడుకోండి. అవసరముంటే లేపుతాను. ఇక లాభం లేదనుకుని ఇంటికి తిరిగి వచ్చాను. నిద్రపోవడానికి ఎంతగా ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఆ విధంగా ఆ రాత్రి ఒక గండంలా గడిచిపోయింది. ఆ ఇల్లాలు బ్రతికింది. ఈ విషయం అంచెలమీద ఊరి వారందరికీ తెలిసింది. అంతా లక్ష్మీని పొగడడానికి వచ్చారు. రాఘవయ్య గారి సంతోషం వర్ణించలేము. డాక్టరుగారి వచ్చి రోగిని పరీక్ష చేసి ఇక ప్రాణభయం లేదని చెప్పివెడుతూ, నిన్న ఈమెను పరీక్షించినప్పుడు ఈమె జీవిస్తుందని నాకు తోచలేదు. చాలా జాగ్రత్తగా పరిచర్యలు చేయడం వల్ల బ్రతికింది అని వెళ్ళిపోయారు. ఆయనగారు వెళ్ళిపోగానే రాఘవయ్య గారు, లక్ష్మి. నా ఇల్లు నిలబడిందమ్మా. అమ్మాయి పుడితే నీ పేరు పెట్టుకుంటాము. నీకు ఉన్న ఇన్ని సద్గుణాలలో ఏ ఒక్కటి వచ్చినా చాలు. నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేమమ్మా. ఆనంద భాష్పాలు రాలుస్తూ గద్గకంఠంతో అన్నారు. నాకు కూడా ఆ సమయంలో కళ్ళు చెమ్మగిల్లాయి. లక్ష్మీ నాయిల్లాలై నందుకు ఆ క్షణంలో నా హృదయం గర్వంతో పొంగిపోయింది.